ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ని డీకోడ్ చేయటం ఎట్లా? హాయ్! నేను డాక్టర్ మూల్య గైనకాలజిస్ట్ ఫ్రమ్ యూనిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్, హైదరాబాద్. అయితే చాలామందికి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మాత్రం చేసుకుంటారు పీరియడ్ మిస్ అయినప్పుడు. బట్ కొన్నిసార్లు అసలేమీ రాదు. కొన్నిసార్లు సింగిల్ లైన్ ఒస్తది. కొన్నిసార్లేమో లైటిష్ పింక్ ఒస్తది. కొన్నిసార్లేమో ఆహ్, కంట్రోల్ కాకుండా పాజిటివ్ సింగిల్ లైనే ఒస్తది. కొన్నిసార్లు ఇంకా డబుల్ లైన్ స్ట్రాంగ్ పాజిటివ్ ఒస్తది. సో, హౌ డు యూ డీకోడ్ ఇట్ అండ్ మీరెప్పుడు మీ గైనకాలజిస్ట్‌ని కలవాలి. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ బెస్ట్ ఎప్పుడు చేస్తాము అనంటే వెన్ ఎర్లీ మార్నింగ్ శాంపుల్. మీరు మార్నింగ్ 5:00కి లేసినప్పుడు ఆర్ 6:00కి దేనికన్నా వెన్ యూ వాంట్ టు పాస్ యూరిన్ కానీ, ఆ టైంలో మీరు శాంపుల్ కలెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారంటే దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు డూ ద యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. మీకు గనక రెగ్యులర్ పీరియడ్స్ అయ్యుండి అండ్ మీరు పీరియడ్స్ మిస్ చేశారు అనంటే అట్‌లీస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 1 వీక్. 1 వీక్ తర్వాత మీరు మీ టెస్ట్ చేసుకుంటే మీకు ఒక క్లియర్ రిజల్ట్ అనేది వస్తది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయనుకోండి, మీరు మీ డేట్స్ ట్రాక్ చేసుకొని మీకేమన్నా డౌట్ వచ్చింది ఆర్ మీరు టాబ్లెట్స్ ఏసుకోవాలి ఫర్ యూర్ పీరియడ్ అని అన్నప్పుడు ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ శాంపుల్‌తో మీరు టెస్ట్ చేసుకోండి. దెన్ అది ఎలా డీకోడ్ చేయాలి? అందరికీ తెలిసిందేంటంటే 2 పింక్ లైన్స్, డార్క్ పింక్ లైన్స్ 2 వస్తే దట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఓకే. దెన్ లైట్ పింక్ లైన్ వస్తే ఏంటి? మీకు మీ యూరిన్ ప్రెగ్నెన్సీ స్ట్రిప్ చూస్తే కిట్ ఏదైతే ఉంటదో అది చూస్తే మీకక్కడ 2 ఉంటాయి. సి అండ్ టెస్ట్. డిఫరెంట్ బ్రాండ్స్‌కి డిఫరెంట్ ఉంటదండి. సో, సి అంటే కంట్రోల్. దట్ ఈస్ జస్ట్ ద కంట్రోల్ అండ్ ద అదర్ వన్ ఈస్ ద యాక్చువల్ టెస్ట్. మీకు ఆ యాక్చువల్ కంట్రోల్ అందరికీ పాజిటివ్ రావాలి. మీకు కంట్రోల్ డార్క్ లైన్ రాలేదు అండ్ ఓన్లీ ఈ టెస్ట్ లైనే మీకు పాజిటివ్ వచ్చిందంటే దట్ ఈస్ అన్ ఇన్‌వాలిడ్ టెస్ట్. సో, కంట్రోల్ మీకు డార్క్ పింక్ లైనే వచ్చింది. బట్ ఇది మీకు టెస్ట్ లైన్ లైటిష్ పింక్ షేడ్ వచ్చింది. లైటిష్ పింక్ షేడ్ అంటే దాని మీనింగ్ ఏముండొచ్చు? ఇట్ కెన్ బి ఎయిదర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అయ్యుండొచ్చు అని ఆర్ ఇట్ ఈస్ బికాజ్ మీ బీటా హెచ్‌సీజీ హార్మోన్స్ అంతా ఇంకా సెక్రీట్ అవ్వట్లేదు మీ యూరిన్‌లో. సో, అందుకే మీకు లైట్ కలర్ పింక్ లైన్ వచ్చింది. ఆర్ ఇట్ కెన్ బి మల్టిపుల్ అదర్ కాజెస్. వన్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యుండొచ్చు. ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల మనకు హెచ్‌సీజీ హార్మోన్ అంత ఎక్కువ సెక్రీట్ అవ్వదు కాబట్టి మీకు లైట్ పింక్ అన్నా అవ్వచ్చు. సో, షుడ్ యూ వరీ మీకు లైట్ పింక్ వస్తే ఒక 2 డేస్ అయ్యాక ఆర్ ఒక 3 డేస్ అయ్యాక మళ్ళీ టెస్ట్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ శాంపుల్‌తో. ప్రొవైడెడ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్టమక్ పెయిన్ లేకపోతే మీకు బ్లీడింగ్ ఏం లేదు అనంటే అప్పుడు టెస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు స్ట్రాంగ్ పింక్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్ యూ విజిట్ యువర్ గైనకాలజిస్ట్. అప్పుడు కూడా లైట్ పింక్ వచ్చిందని అంటే మాత్రము డెఫినెట్లీ యూ కెన్ విజిట్ ఎ గైనకాలజిస్ట్ ఎట్ దట్ టైమ్. అసలు ఏమి రాలేదు, ఏ లైన్ రాలేదు అంటే అది కూడా ఇన్‌వాలిడ్ టెస్ట్. ఇంకొక కిట్‌తో చేసుకోండి ఆర్ డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ కిట్‌తో అన్నా మీరు మళ్ళీ టెస్ట్ రిపీట్ చేసుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు ఏమైపోద్దంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే మీకు పీరియడ్స్ అయితే రావు. బట్ ఏమైపోతది మీకు ఆ పాజిటివ్ టెస్ట్ అయితే వస్తది. లైటిష్ పింక్‌గానే ఉంటది. బట్ నెక్స్ట్ డే యూ విల్ గెట్ యువర్ పీరియడ్స్. దట్ ఈస్ నోన్ యాస్ ఎ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ. అలాంటి టైంలో కూడా యూ కెన్ విజిట్ ద గైనకాలజిస్ట్ టు నో మోర్ అబౌట్ ఇట్. అండ్ మీరు గైనకాలజిస్ట్ దగ్గర మా దగ్గరకొచ్చినప్పుడు మేమేం చేస్తాము, మీ టెస్ట్ చూసి మీకు బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ మనం ఏదైతే యూరిన్ టెస్ట్ చేస్తున్నామో అదే బీటా హెచ్‌సీజీ మీ యూరిన్‌లో సెక్రీట్ అవుతుంది మనం మెజర్ చేస్తున్నాము. అదే బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. సీరం బీటా హెచ్‌సీజీ అని చెప్పి. సో, మీ టెస్ట్ ప్రకారంగా అది స్ట్రాంగ్ పాజిటివ్ ఉందా? లేదంటే వీక్లీ పాజిటివ్ ఉందా? అనేది మనం చూసుకొని బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ అనేది మనం చేపిస్తాము. ఆ బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ ఎలా చేయాలి? ఇనీషియల్‌గా ఇవాళ మీరు బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ చేశారు అనంటే యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఆఫ్టర్ 48 అవర్స్. అంటే ఒక 2 డేస్ తర్వాత మీరు రిపీట్ చేస్తే దాన్ని మీకది డబ్లింగ్ అవుతుందా? లేదంటే వాల్యూ తగ్గుతుందా? లేదంటే వాల్యూ స్టాగ్నెంట్‌గా ఉందా? ఆర్ అంత డబ్లింగ్ అవ్వలేదు జస్ట్ మైల్డ్ రైజ్ ఉందా? అనేది ఒక మనకు ఐడియా వస్తది. అండ్ డిపెండింగ్ ఆన్ దట్ వాట్ ఈస్ మీ బాడీలో ఏమవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. హెల్తీ ప్రెగ్నెన్సీ అంటే ఆర్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే మీ గర్భసంచి లోపల ప్రెగ్నెన్సీ ఉంది అనంటే మీకు ఆ బీటా హెచ్‌సీజీ వాల్యూ 2 డేస్‌లో డబుల్ అవ్వాలి. డబుల్ ఆర్ నియర్లీ 1.5 టైమ్స్ అవుతది. అదే మీకు అది అవ్వలేదు, కొంచెం మైల్డ్ రైజ్ అయింది అనంటే వీ హ్యావ్ టు సస్పెక్ట్ ఫర్ అదర్ కాజెస్. ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ ఆర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉందా? ఆర్ ఈస్ దేర్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా మీకు పక్కన ట్యూబ్స్, ఓవరీసు ఆర్ సర్వైకల్ గానీ లేదు అనంటే ఇంకెక్కడన్నా ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ ఆల్దో రేర్
ఆ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ డిపెండింగ్ ఆన్ యువర్ టెస్ట్. ఆఫ్టర్ దిస్ మీ బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చింది, డబ్లింగ్ ఉంది, అంతా ఉందనంటే వీ విల్ షెడ్యూల్ యువర్ ఫస్ట్ స్కాన్ ఫర్ యూ ఇన్ ద ప్రెగ్నెన్సీ. సో సింపుల్ బేసిక్ థింగ్స్ టు రిమెంబర్ హౌ టు డీకోడ్ అ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఒకటి, 2 strong positive lines indicates it's a positive test. A lightish pink line on the test bar indicates it is a positive test, but light pink ga undi, repeat it after 3 days. And control line రాకుండా ఓన్లీ టెస్ట్ లైన్ వచ్చిందంటే ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ టెస్ట్. అండ్ ఓన్లీ సింగిల్ కంట్రోల్ లైన్ వచ్చింది, టెస్ట్ లైన్ రాలేదు అని అంటే ఇట్ ఈస్ అ నెగటివ్ టెస్ట్. అండ్ అసలు ఏమీ రాలేదు, ఒక లైన్ కూడా రాలేదు అని అంటే మాత్రం దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్వాలిడ్ టెస్ట్. థ్యాంక్ యూ.